ప్రభునందు చేరివచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు పలుకుతూ, ప్రియులారా, ఇర్మియా జీవితాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఇర్మియా ప్రవక్త జీవితంలో చోటు చేసుకుంటున్న లేదా ఆయన జీవితంలో సంభవించిన ప్రధానమైన కొన్ని ఘట్టాలు, మరి ముఖ్యంగా ఆయన అనుభవించినటువంటి శ్రమలు. ఎందుకు ఆయన అనుభవించిన శ్రమల గురించి మాట్లాడుకోవాలి? ఆయనకు వచ్చిన శ్రమలు అన్యుల వలన కాదు. ఆయన అనుభవించిన ప్రతి శ్రమ మీరు చూడగలిగితే స్వజనుల వలన ఆయన శ్రమలు అనుభవించాడు. స్వజనుల వలన తిరస్కరించబడ్డాడు, స్వజనుల వలన అవమానించబడ్డాడు, సొంత వారి చేతిలోనే దెబ్బలు తిన్నాడు. ఇలా ఇర్మియా జీవితం అంతా కూడా ఒక ట్రాజడీ లేదా ఒక విషాదకరంగానే ఆయన జీవితం అంతా కొనసాగినట్లు మనం చూస్తుంటాం. కారణం ఇర్మియా దేవుని పక్షాన నిలవబడటమే. దేవుని తరపున ప్రతినిధిగా ప్రజల మధ్యకు వెళ్ళి దేవుడు చెప్పమన్న దానిని ఉన్నది ఉన్నట్లు ఖచ్చితంగా చెప్పటమే ఆయన శ్రమ జీవితానికి కారణం. ఒక్క మాటలో ఇర్మియా శ్రమలకు కారణం ఇర్మియా యథార్థంగా దేవుని పక్షాన నిలబడటం. ఇర్మియా జీవితాన్ని బట్టి మనం అందరం నేర్చుకోవాల్సిన ఒక నిత్య సత్యం, అంటే ఈ ఇర్మియా జీవితంలో ఏ అంశాన్ని మనం మాట్లాడుకున్నా అందులో ఎప్పుడూ మనకు కనిపించే ఒక సత్యం ఏంటంటే, యథార్థంగా ఉంటే, నీతిగా బ్రతికితే శ్రమలు రాక మానవు, శ్రమలు అనుభవించక తప్పదు అనేది. గత వారం మనం మాట్లాడుకున్నాం ఇర్మియా జీవితంలో శ్రమలలో మాటలతో ఆయన్ను హింసించాలి అని ప్రజలందరూ కూడా సిద్ధపడ్డారు అని. అంటే ప్రజల వలన ఆయనకు, గత వారంలో మనం మాట్లాడుకున్న అంశంలో, శ్రమలు, ప్రజల వలన శ్రమ పొందిన ఇర్మియా, ప్రజల వలన శ్రమ పొందిన ఇర్మియా. ప్రజల వలన ఏ విధమైన శ్రమ అనుభవించాడు అంటే, మాటలతో కూడిన బాధ, మాటలతో కూడిన హింస ప్రజల వలన ఇర్మియాకు కలిగింది. ఎంతవరకు ఆలోచించారు అని అంటే, ఈ మాటలతో ఇర్మియా తనను తాను చంపుకునేటట్లుగా చేద్దాం, మాటలతో ఇర్మియాను కొడదాం. ఇది మనం గత వారంలో మనం మాట్లాడుకున్న విషయం. 18వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా ఇర్మియా గ్రంథంలో. ఈరోజు 19-20 అధ్యాయాలు, ఈరోజు ఇర్మియా గ్రంథం 19-20 అధ్యాయాలలో ఇర్మియా జీవితంలో శ్రమలు అనే ప్రధానమైనటువంటి అంశంలో, ఈరోజు శ్రమకు కారణం ఇర్మియా జీవితంలో ఒక యాజకుడు. అతని పేరు పషూరు. పషూరు అనే యాజకుని వలన ఇర్మియాకు శ్రమ. ఒకసారి చూద్దాం మనం ఇర్మియా జీవితంలో పషూరు వలన శ్రమలు. 19-20 అధ్యాయాలు. 19వ అధ్యాయాన్ని చూద్దాం. 19వ అధ్యాయం, దానికంటే ముందు 20వ అధ్యాయాన్ని చూద్దామా? 20వ అధ్యాయము 1వ వచనంలో ఇర్మియా ఆ ప్రవచనములను పలుకగా, యెహోవా మందిరములో, ఏ నాయకుడటేనా? యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి అన్నాడు. చూడండి, పెద్ద నాయకుడు మందిరములో, యెరూషలేము మందిరములో పెద్ద నాయకుడైనటువంటి పషూరు అనే వ్యక్తి ఇర్మియాను కొట్టి,
యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మము నొద్ద నుండు బొండలో అతనిని వేయించెను అన్నాడు. చూడండి, కొట్టడం ఒకటి, రెండోది అతనిని ఒక బొండలో అతనిని వేయించాడు. అంటే బొండలో వేయించటము అని అంటే సంఖ్యలు, ఆ కాలంలో కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేస్తూ చేతులను ఈ విధంగానే ఉండేటట్లుగా అన్నమాట. ఇంకా కాళ్ళకు ఒక రెండు కాళ్ళకు సంఖ్యలు బిగించేస్తారు, మధ్యలో ఒక బరువు పెడతారు. ఆ తర్వాత ఈ చేతులకు కూడా సంఖ్యలతో ఈ విధంగానే ఒక రోజంతా ఈ విధంగా చేతులు చాచుకొని ఉండాలి సంఖ్యలతో. ఒకవైపు కొట్టి మరోవైపు బొండలో అతన్ని వేయించాడు అని అక్కడ మనం చదువుకుంటున్నాం. అసలు ఎందుకు కొట్టాడు, ఎందుకు అతన్ని బొండ వేయించాడు, ఇది మనకు తెలియాలంటే ఇక్కడ ప్రారంభంలో మన ప్రారంభ మాటలో యిర్మీయా ఆ ప్రవచనములను పలుకగా అన్నాడు. చూడండి, అంటే కొట్టడం అనేది ఎప్పుడు జరిగిందనమాట? పశువురు యిర్మీయా ప్రవచనములు పలుకగా. ఏ ప్రవచనం చెప్పాడు ఆయన, ఏ మాట చెప్పాడు, లేదా ఆయన చేసిన ప్రసంగం ఏంటి? ఆ ప్రసంగం అయిపోయింది, ఆ ప్రవచనం అయిపోయింది, నాకు కోపం వచ్చేసి యిర్మీయాను కొట్టాడనమాట. ప్రసంగం విని కోపం వచ్చింది ఎవరికి? పశువురికి. ప్రవచనము విని కోపం వచ్చింది. కోపపడకండి, మీరు కూడా ప్రసంగాలు విన్న తర్వాత అస్సలు కోపపడకండి. ఎవ్వరు కూడా కోపడ్డారంటే పశువులాగానే అయిపోతారు మీరు కూడా. ఎప్పుడు కూడా ప్రసంగికుడి మీద కోపపడితే పిల్లలు తల్లిదండ్రుల మీద అలిగితే ఎవరికి నష్టం? పిల్లలకి నష్టం. మీరు ఎప్పుడు కూడా, నా గురించి నేను చెప్పడం లేదు ఇక్కడ నిలబడి, ఏ సేవకుడి మీద కూడా మీరు కోపపడకండి అంటున్నాను. నేను మీకే కాదు అందరికీ చెప్తున్నాను. మీ సేవకులైన ఏ ఒక్కరి మీద మీరు కోపపడకూడదు. వాళ్ళు ఎప్పుడు మీ మంచి కోరుకునేవారు, మీ మేలు కోరుకునేవారే తప్ప మీ కీడు కోరుకునే సేవకుడు కాడు. మీరు సేవకులను చూసి ముఖం తిప్పుకోవటం, ముఖమంతా చిన్నగా చేసుకోవటం, పనులు పటపట అని కొరకటం, అవకాశం దొరికితే వేసేద్దామని చూడటం, ఇవి ఎవరి మీదనో చూపించండి. సేవకుడి మీద చూపించడం ఏంటి ప్రతాపం? అంటే సేవకుడు అంటే పడుంటాడు, సేవకుడు అంటే ఏం చేయలేడు, సేవకుడు అంటే ఏమంటే మనం ఎన్నైనా అనొచ్చు, ఆ విధంగా అనుకుంటున్నారేమో. కోర్స్ సేవకుడు నిజంగా మిమ్మల్ని ఎవరు ఏమనడు. కానీ సేవకుడు వెనకాల ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన దేవుడు కదా. ఆయన కదా నిలబెట్టినవాడు యిర్మీయాను, ఆయనే కదా సేవకు నిలబెట్టాడు. ఆయన వెనకాల ఉన్నది సర్వశక్తిమంతుడు కదా. మరి ఆయన ఊరుకుంటాడా? సేవకుడు ఊరుకున్నా ఆయన ఊరుకోడు. కనుక ఎప్పుడు కూడా మీకు కోపం వచ్చిందనంటే ప్రసంగం విని అది మీలో చాలా ప్రాబ్లం అన్నమాట. అయితే లేదు, మనసు బాధపడి నొచ్చుకుంటున్నారు అని అంటే మీరు మారడానికి అవకాశం ఇచ్చారని అర్థం. అదే గుర్తు. మీకు మొదటి వారం చెప్పాను, ప్రసంగం విన్నప్పుడు మీ మనసు నొచ్చుకుని బాధపడితే మార్పుకు కారణమవుతుంది, కోపపడితే కఠినత్వానికి కారణమవుతారు. ఆ కఠినం ఏం చేస్తుందంటే, కఠినత్వం మిమ్మల్ని మీ మనసులను ముద్దుబారేటట్టుగా చేస్తుంది. అది వాత వేయబడిన మన సాక్షిగా మారిపోతుంది. ఆ తర్వాత కక్షలు, క్రోధం, ద్వేషం, పగ, ఇక లోకములో ఉన్న వాడికి నీకు పెద్ద తేడా లేకుండా అయిపోతావు. అందుకే ఏ ప్రసంగికుడు చెప్పినా ఆ మాటల్లో ఒక్కసారి నీ జీవితానికి నువ్వు అన్వయించుకుంటూ, నిజమే కదా, నేను ఇలా ఉన్నాను కదా, నేను అలా ఉండకూడదు కదా, దేవుడు నా కోసమే చెప్పాడేమో, ఈరోజు నన్ను హెచ్చరించడానికే దేవుడు సేవకుడు ద్వారా పలికించాడేమో, నేను మారాలని ఆయనకి నా మీద ఉన్న ప్రేమే కావచ్చు ఈరోజు ఈ ప్రసంగం అని మీరు అనుకుని మారితే మీరు దేవుడు ప్రేమను పొందుకుంటారు. లేదు అంటే మీరు దేవుడి కోపాన్ని చూడాల్సి వస్తుంది. ఇక్కడ చూద్దాం ఏం జరిగిందో అనేది మనకు తెలియాలి కదా. ఇప్పుడు యిర్మీయా గ్రంథం 20 ప్రారంభంలో యిర్మీయా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడు ఇమ్మోరు కుమారుడైన పశూరు యాజకుడు విని, మళ్ళీ చూడండి ఆయన ఎవరట? యాజకుడట. యాజకుడు అంటే దేవాలయంలో పనిచేసేవాడు యాజకుడు. యాజకుడు విని
ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి, ఆయనేమో యాజకుడు, ఈయనేమో ప్రవక్త. యాక్చువల్గా యాజకుడు అవ్వాలనుకున్నది ఎవరు? ఇర్మియా. యాజకుడు అవ్వాలనుకున్న ఇర్మియా ఏమయ్యాడు? ప్రవక్త అయిపోయాడు. దేవుడు చేశాడు, ప్రవక్తగా మార్చేశాడు. అసలు ఎందుకు కొట్టాడు అంటే, ఆయన ఏదో ప్రవచనం పలికాడట. ఇంతకీ ఏ ప్రవచనం పలికాడని ఆయనకు కోపం వచ్చిందో తెలియాలంటే 19వ అధ్యాయాన్ని చదువుకోవాలి. కనుక ఈరోజు మనం మొత్తం 19, 22 అధ్యాయాలు మనం చూడబోతున్నాం. ఒకసారి 19వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయం. టైటిల్ ఏంటంటే ఇర్మియా శ్రమలే టైటిలు. 19వ అధ్యాయము 19, 20 అధ్యాయాలు. ఇందులో 19వ అధ్యాయములో మొదటి 15 వచనాలు ఉన్నాయి. చూసారా ఇవన్నీ? మొదటి 15 వచనాలు. ఈ మొదటి 15 వచనాలకు టైటిల్ ఏంటంటే, ఇది ఇర్మియా మంటి కూజా ప్రసంగం అని మీరు టైటిల్ రాసుకోవచ్చు. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 15వ వచనం వరకు మొత్తం కూడా ప్రసంగం. ఈ ప్రసంగానికి టైటిల్ ఏంటి? ఇర్మియా మంటి కూజ లేదా మంటి కుండ ప్రసంగం. పోయిన వారం కూడా ఏదో కుమ్మరి కుండ వచ్చిందా? పోయిన వారం దేవుడు ఇర్మియాని ఎక్కడికి వెళ్ళమన్నాడు? కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నాడు. వెళ్ళేసరికి ఆ కుమ్మరి సార మీద పని చేస్తున్నాడు. ఆ మట్టి ఏమైపోతుంది? విడిపోతుంది. మళ్ళా తిరిగి మళ్ళీ అతను పెట్టే ప్రయత్నం చేశాడు. ఈసారి ఏంటంటే కుమ్మరి ఇంటికి కాదు, ఈసారి దేవుడు వెళ్ళమన్నాడు ఆయనను. ఎక్కడికి వెళ్ళమన్నాడు ఇప్పుడు చూద్దామని. ఎందుకు కోపం వచ్చింది ఆయనకు అని అంటే తెలియాలంటే ప్రవచనం. ఏంటి ఆ ప్రవచనము? 19వ అధ్యాయం అంతా ప్రవచనం లేదా ప్రసంగం. ఇప్పుడు 19 నుంచి చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎవరితో? ఇర్మియాతో. ఇర్మియా, నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజాను కొని, ఈసారి ఇంటికి వెళ్ళమనలేదు, ఈసారి మార్కెట్కి వెళ్ళి అన్నాడు. మార్కెట్కి వెళ్ళి ఆ కుండను కొనుక్కో అన్నాడు. లాస్ట్ టైం ఏమన్నాడు? ఇంటికి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాను? మార్కెట్కి వెళ్ళన్నాడు. అప్పుడేమో చూడు అన్నాడు అతను చేసేది. ఈసారి ఏమో కొను అన్నాడు కుండను. దేవుడు చూసారా, ప్రాక్టికల్గా చూపిస్తున్నాడు అనమాట అన్నీ కూడా. అప్పుడు ఇర్మియా వెళ్ళాడు కూజాను కొని. మరలా నువ్వు వెళ్ళేటప్పుడు ఒక్కడిగా వెళ్ళకు, జనుల పెద్దలు, ఇశ్రాయేలీలు యూదులలో ఉన్నటువంటి పెద్దలలో కొందరిని, యాజకులు కూడా ఉంటారు, యాజకులలో మళ్ళీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, యాజకులలో పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి హర్సీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగానున్న బెనిహిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబో మాటలు అక్కడ ప్రకటించు. మొత్తానికి ఎక్కడ ప్రకటించమంటున్నాడు? బెనిహిన్నోము లోయలో ప్రకటించు అన్నాడు. అంటే ఈ ప్రసంగం అంతా కూడా ఈ పెద్దలు తీసుకొని వెళ్ళు, ఆ లోయ దగ్గరికి వెళ్ళు. ఆ లోయ పేరేంటి? బెనిహిన్నోము లోయ. ఆ బెనిహిన్నోము లోయ దగ్గరకు యూదుల్లో పెద్దలు, ప్రజల్లో పెద్దలు, అలానే యాజకులలో పెద్దలు, వాళ్ళలో కొందరిని వీళ్ళలో కొందరిని, మొత్తానికి వీళ్ళందరినీ నీతో పాటు తీసుకెళ్ళి ఆ లోయలో నిలవబెట్టి, ఆ కుండ తీసుకెళ్ళిపోయావు కదా, కుండ కూడా పట్టుకొని వెళ్ళు. కుండ పట్టుకొని యూదుల్లో పెద్దలు కొందరిని, ప్రజల్లో పెద్దలు కొందరు, యాజకుల పెద్దలు కొందరు, మొత్తానికి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఆ కుండని చేతిలో పట్టుకొని అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు కుండను చూపించుకుంటూ. బాగుంది అంటే చూసారా, ఒక కుండ చేతిలో పట్టుకొని వాళ్ళతో పాటు వెళ్ళి ఆ లోయలో నిలబడి ప్రసంగం చేయి అన్నాడు. ఇప్పుడు చెప్పినట్లుగా ఆయన వెళ్ళాడు. చూద్దాం ఏం చెప్తున్నాడు. నీవిట్లనుము అక్కడ, యూదా రాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినండి. సైన్యములకు అధిపతిగా ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. దాని సమాచారము విను వారందరికీ. దేని సమాచారము? యెరూషలేము సమాచారం. ఇదంతా కూడా దేని గురించి? యెరూషలేము గురించి. యెరూషలేము సమాచారము వినువారందరికీ చెవులు గింగురుమనునంత కీడు నేను ఈ స్థలము మీదికి రప్పింపబోచున్నాను అన్నాడు. చూడండి, అంటే యెరూషలేము మీదికి వచ్చే కీడట ఎలా ఉండబోతుందట? చెవులు గింగురు మనబోతున్నాయనంటే ఎంత కీడు రాబోతుందో యెరూషలేము మీదికి చూడండి. ఇక ఆ తర్వాత ఏలయనగా, ఎందుకంటే అంత కీడు, వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారం చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యూదా రాజులైనను ఎరుగనటువంటి అన్య దేవతలకు దానిలో ధూపం వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. ఈ స్థలాన్ని, యెరూషలేమును, ముఖ్యంగా ఈ బెనిహిన్నోము లోయను
మొత్తానికైతే నిరపరాధుల రక్తముతో, నిరపరాధులు అంటే అర్థం ఏంటి? ఏ అపరాధము లేనివారు, ఏ పాపము లేనివారు, ఏ పాపము ఎరుగని వారు. ఏ పాపము లేని, ఏ పాపము ఎరుగని నిరపరాధులు అంటే మనకు గుర్తొచ్చేది ఎవరంటే పసిపిల్లలు. అంతే కదండి, పసిపిల్లల్లో ఏం పాపం ఉంది? ఏ పాపం లేదు కదా, నిరపరాధులు. అందుకే కదా ప్రభు వారిని చూపించి ఏమంటాడు? పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అన్నాడు. వారి నిరపరాధుల రక్తమును ఈ స్థలముతో ఏం చేశారట? నింపారు. నేను విదంపనదియు సెలవీయనిదియు నా మనసునకు తోచనదియునైన ఆచారమును వాళ్ళు ఆచరించిరి. ఇంతకు ఏంటి ఆ భయంకరమైన ఆచారము, ఆ ప్రాక్టీస్ అంటే తమ కుమారులను, ఆ పదం చూడండి, తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకు. ఆ పదం ఏంటి? పిల్లలనట దహన బలులుగా కాల్చటానికట. ఎంత ఘోరమైనటువంటి ప్రాక్టీస్ ఇది, ఎంత ఘోరమైనటువంటి అపచారం జరిగిందో చూడండి. ఆ రోజు ఆ బెన్హిన్నోములో, ఆ యెరూషలేము ప్రాంతంలో తమ పిల్లలను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములు కట్టించిరి. ఇంతకు దేనికి వాళ్ళు బలిపీఠములు? బయలు అన్నాడు. ఇంతకు ఏంటా బయలు? ఆ రోజుల్లో మొలెకు అని ఒక బయలు, మొలెకు అని ఒక దేవత, కెమూషు, మొలెకు అని రాజుల చరిత్రలో మనం చదువుకుంటాం. ఆ మొలెకు అనేటువంటి ఆ దేవత మోయాబీలకు సంబంధించినటువంటి దేవత. ఆ మొలెకు అనే దేవత ఎలా ఉంటుంది? మీకు స్క్రీన్ మీద చూపిస్తారు చూడండి. ఆ మొలెకు దేవత ఎలా ఉంటుందో చూడండి. అది చూడండి. ఆ ఫిగర్ మీరు చూస్తున్నారు, ఆ ఫోటో చూడండి. ఒక కుర్చీ, దాని కింద చూడండి మంట ఉందా? తన కింద అంటే ఆ విగ్రహం, అది ఆ విగ్రహం కింద ఏముంది? మంటల్లో ఆ విగ్రహం. ఆ మంటల్లో ఉండిపోయినటువంటి ఆ విగ్రహం, ఆ చేతులు చూసారా? ఆ విగ్రహం, ఇప్పుడు ఆ విగ్రహం కింద మంట పెట్టేశారు అని అంటే విగ్రహం మొత్తం కూడా ఎలా ఉంటుంది? వేడి, కాలిపోతూ ఉంటుంది. ఆ చేతులు ఎలా ఉన్నాయో తెలుసా? కాలుతూ మంటల్లో కాలిపోతూ ఎరుపెక్కిపోయాయి. అలా ఎరుపెక్కి కాలిపోతున్నటువంటి ఆ విగ్రహం యొక్క చేతుల్లో తీసుకెళ్ళి ఎవరిని పెడుతున్నారు? పిల్లలను పెడుతున్నారు. అది వాళ్ళకి ఏంటంటే అది ఒక ఆచారం, అది ఒక ప్రాక్టీస్. దాని కిందనే మీరు చూడండి, చుట్టూ కూడా ప్రజలందరూ కూర్చుంటారు. ఫస్ట్ ఫిగర్, ఫస్ట్ ఇమేజ్ చూడు, ఫస్ట్ ఇమేజ్ ఇప్పుడు చూపించింది. దాని చుట్టూ చూసారా? కింద అటు సైడ్ అంతా కూడా బోరలు ఊదుతున్నారు. కింద ఇంకా దాని కిందికి వస్తే వాయిద్యాలు వాయిస్తూ డ్రమ్ములు వాయిస్తున్నారు. ఎందుకు? పిల్లల అరుపులు, వాళ్ళ చేతుల్లో ఆ కాలిపోతున్న ఎర్రగా ఉన్నటువంటి ఆ నిప్పుతో కూడుకున్నటువంటి ఆ చేతుల్లో పెడుతున్నప్పుడు పిల్లల అరుపులు, వాళ్ళ కేకలు వినిపించకుండా ఉండడం కొరకని చెప్పి ఏమంటే ఆ వాయిద్యాలు, ఆ బోరలు కానీ, ఆ శబ్దాలు కానీ అవన్నీ చేస్తున్నారు. ఇదేంటంటే వాళ్ళకు ఒక ట్రెడిషన్గా, ఒక ఆచారంగా మారిపోయింది. అంటే ఎంత క్రూరమైనటువంటి పనులు ఏమంటే బలులు ఇచ్చారా అంటే ఆ రోజుల్లో జరిగే ఆ మిడిల్ ఈస్ట్లో, ఆ మధ్యప్రాచ్యంలో. అందుకే పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయులకు నేను మీకు స్వాధీనపరచబోచున్న ఆ దేశంలోనికి మీరు వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఏ విధమైన విగ్రహము కూడా ఉండకూడదు. ప్రతి విగ్రహాన్ని మీరు కూలగొట్టండి, ప్రతి విగ్రహాన్ని మీరు ధ్వంసం చేయండి అని ఒకప్పుడు ఇశ్రాయేలీయులకు వారు వెళ్ళినటువంటి కనాను భూభాగంలో, వారు వెళ్ళినటువంటి ఆ పాలస్తీనా భూభాగంలో ఎందుకు ఆ విగ్రహాలను కూల్చేయండి, పడగొట్టండి, ధ్వంసం చేయమన్నాడు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళలో మెజారిటీ ఈ విధమైనటువంటి బయలుదేవతలకు విగ్రహాలు చేసుకొని ఈ విధమైన ప్రాక్టీసెస్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దానికి ఇక్కడున్నటువంటి ఇండియా దేశంలో ఉన్నటువంటి కొంతమంది వీళ్ళు గగ్గోలు పెడుతుంటారు. చూసారా విగ్రహాలు పడగొట్టమన్నాడు వాళ్ళ దేవుడు, చూసారా విగ్రహాలను ధ్వంసం చేసేయమన్నాడు దేవుడు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. పడగొట్టమన్నది ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాల గురించి కాదు. నేను మీకు స్వాధీనపరచబోచున్న దేశం అంటే ఏంటది? కనాను దేశం. ఆ దేశంలో ఉన్న విగ్రహాలను ఎందుకు పడగొట్టమన్నాడు అంటే ఆ దేశంలో మరి మొలేకు, కెమోషు, అస్తారోతు ఇంకా ఎలాంటి ఎంతో మంది బయలుదేవతలను చేసుకొని ఈ విధమైన భయంకరమైనటువంటి క్రూరమైన కార్యక్రమాలు జరిగిస్తున్నారు. మరి ఏం చేయమంటారు? వాటి ప్రోత్సహించాలా? అది మంచిదా ప్రోత్సహించటానికి? అందుకొరకు అలాంటి వాళ్ళు ఎవరు మీ మధ్య ఉండకూడదు. ఆ విగ్రహాలు కూడా
చేయకూడదు. అవి చూసి వారితో పాటు సహవాసం చేసి మీరు కూడా ఎక్కడ చెడిపోతారేమోనని దేవుడు ఆ రోజు తన పిల్లల విషయంలో తీసుకున్న జాగ్రత్త అది. అంతే తప్ప కనబడిన ప్రతి విగ్రహాన్ని పడగొట్టుకుంటూ పోండి అని. ఇప్పుడు వాళ్ళు దాటుకుంటూ వచ్చారండి. ఏ దేశాల విగ్రహాన్ని టచ్ చేశారా వాళ్ళు? మీరు చూడండి, వాళ్ళు ఐగుప్తులో ఉన్నారండి. ఐగుప్తుల విగ్రహాలను పడగొట్టారా? పడగొట్టలేదు. ఐగుప్తు నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఎక్కడైనా వాళ్ళు టచ్ చేశారా? లేదు. నేను మీకు ఇచ్చుచున్న దేశం అని స్పెసిఫిక్గా మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే మీరు అక్కడ ఉండబోతున్నారు, అక్కడ మీరు నివసించబోతున్నారు. ఇప్పుడు అది మీ దేశం కాబోతుంది. అందుకు మీ మధ్య ఈ విధమైనటువంటివి ఉండకూడదు, అవి చూసి మీరు నేర్చుకోకూడదు. అందుకు చెప్పిన మాట అది. కానీ తీసుకొచ్చేసారు కొంతమంది రాజులు, ఇశ్రాయేల్ రాజులే. మనష్షే లాంటి రాజే వాడు తన కుమారులను దహన బలిగా ఇచ్చాడు. చూడు, రాజే ఇచ్చాడు ఈ మొలెకు దేవతకు. కొంతమంది రాజులు కూడా ప్రాక్టీస్ చేశారు, యూదా రాజులు కూడా, ఇశ్రాయేల్ రాజులు కూడా ఈ విధమైన ఆచారాలను ఆచరించారు వాళ్ళు. అందుకు దేవుడు ఆ రోజు అంత కఠినంగా మాట్లాడవలసి వచ్చిందనమాట ఇశ్రాయేలీయులతో. ఓకేనా? రైట్. ఇప్పుడు మళ్ళీ మన పాఠానికి వచ్చేద్దాం. ఓకే, 19వ అధ్యాయం. నేను విధింపన్నది, చూడండి ఆ మాట 6వ వచనంలో, ఇందును బట్టి యెహోవా సెలవిచ్చే మాట ఏదనగా, రాబో దినములలో ఈ స్థలము హత్యలోయ అనబడును, కానీ తోఫెతు అని అయినను బెనిహిన్నోము లోయ అని అయినను పేరు వాడబడదు. ఇప్పుడు బెనిహిన్నోము తోఫెతు అనకుండా ఈ లోయను ఏమని పిలుస్తారు అంటున్నాడు ఆయన? హత్యలోయ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ భయంకరమైన భవిష్యత్తులో వధ జరగబోతుంది. అనేక మంది హత్య చేయబడబోతున్నారు, అనేక మంది చంపబడబోతున్నారు. ఇక్కడ దేవుని ఉగ్రత రాబోతుంది. కారణం ఏంటంటే, ఇక్కడ చూసారా, పసిపిల్లలని కూడా చూడకుండా పసిపిల్లను తీసుకొని వచ్చి ఒక పెద్ద విగ్రహాన్ని, మొలెకు బయలుదేవత విగ్రహాన్ని పెట్టి, ఏంటి ఈ దారుణాలు? అందుకే ఈ స్థలం ఇక హత్యలోయగా పిలువబడుతుంది అని మాట్లాడుతూ తర్వాత 7వ వచనంలో, తమ శత్రువుల ఎదుట ఖడ్గము చేతను తమ ప్రాణములను తీయ వెదకు వారి చేతను వారిని కూలజేసి ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి కళేబరములను ఇచ్చి ఈ స్థలములోని యూదా వారి ఆలోచనను, యెరూషలేము వారి ఆలోచనను నేనేం చేయబోతున్నాను? ఇక వ్యర్థము చేయబోతున్నాను. ఆ మార్గమున పో ప్రతి వాడు ఆశ్చర్యపడి దానికి కలిగినటువంటి ఇడుములన్నిటినీ చూచి అపహాస్యము చేయునంతగా ఈ పట్టణమును నేను పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసేదను. మొత్తానికి యెరూషలేము పక్కగా వెళ్ళిపోతున్న వాళ్ళంతా చూసి, ఓహో యెరూషలేమా, ఒకప్పుడు ఎంత ఆకాశానికి నువ్వు ఎత్తపడ్డావు, ఒకప్పుడు ఎంత అందమైన పట్టణమా, ఎంత గొప్ప బంగారు దేవాలయం కలిగిన పట్టణమా, ఒకనాడు సొలొమోను దావీదు లాంటి మహామహులు వారి చేత పరిపాలించబడిన పట్టణమా, ఒకనాడు పాడి పంటలతో తొలదూగిన పట్టణమా, ఈరోజు ఏంటి నీకు ఈ గతి, ఏంటి నీకు ఈ పరిస్థితి అని నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఆ రోజు అపహాస్యం చేస్తారు, నవ్వుకుంటారు నిన్ను చూసి. ఆ పరిస్థితి నేను తీసుకురాబోతున్నాను. ఇది మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకా చరిత్రలో అతి భయంకరమైనటువంటి తీర్పు. ఎంత భయంకరమైన తీర్పు! ఏమన్నా చరిత్రలో కని విని ఎరుగని ఒక భయంకరమైన కరువు రాబోతుందని చెప్తున్నాడు 9వ వచనంలో. వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తిన్నట్లు చేసేదను, తమ ప్రాణము తీయ వెదకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకై వేయ ముట్టడిని బట్టి దాని వలన కలుగు ఇబ్బందిని బట్టి వారిలో ప్రతి వాడు తన చెలికాని మాంసము తినుడు. భయంకరమైన కరువు రాబోతుంది మీకు. ఎంతటి భయంకరమైన కరువు అంటే, వాడు బబులోను అనే చక్రవర్తి, వాడు తన సైన్యంతో యెరూషలేము పట్టణాన్ని మొత్తాన్ని ముట్టడి వేసినప్పుడు ఎక్కడికక్కడ ముట్టడి దెబ్బలు, అంటే సైన్యం అంతా కూడా చుట్టూ ఆ పట్టణం చుట్టూ కూడా ఏమంటారు, ఇంకా గుడారాలలో ఉండిపోతుంది సైన్యం అంతా కూడా. ఎవ్వడు కూడా బయటోడు లోపలికి వెళ్ళకూడదు, లోపలోడు బయటికి రాకూడదు. ఇలా మొత్తం కూడా చుట్టుముట్టినప్పుడు 4 వైపులు కూడా సైన్యము వాళ్ళందరినీ కూడా అటాక్ చేస్తే, లోపల ఆ పట్టణం లోపల ఉన్నటువంటివన్నీ సరుకులన్నీ అయిపోయిన తర్వాత వారం 10 రోజులు అయిపోతుంది, 1 నెల రోజులు అయిపోతుంది, తినడానికి ఏమీ లేక పరిస్థితి ఏంటి ఇంకా చెప్పండి. ఇక భయంకరమైన కరువు. లోలోడు బయటికి వెళ్ళడానికి లేదు, బయట ఉన్నవాడు లోపలికి వెళ్ళడానికి లేదు, ముట్టడి జరిగిపోయింది. అప్పుడు జరిగే పని పిల్లలను చంపుకొని తినే పరిస్థితి, స్నేహితులను ఒకరొకరు చంపుకొని తినిపోయే పరిస్థితి. దీనంతటికీ కారణం మీరు చేసిన పాపాలు, మీరు దేవుడి పట్ల మీరు చూపించిన అవిధేయత.
ఇలాంటివి చరిత్రలో జరగలేదని మీరు అనుకోకండి. ప్రాచీన కాలంలో భయంకరమైన పరిస్థితి. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రవక్త వెళ్ళి చెప్పినా పట్టించుకోకపోవటం ఉంది చూసారా. ఇప్పుడు దేవుడు ఎప్పుడు కూడానండి డైరెక్ట్గా ఎవరిని కూడానండి ఆయన ఎప్పుడు కూడా ఒక్కసారిగా శిక్షణ అనేది దేవుడు అమలు చేయడు. ఇప్పుడు మనమే ఉంటామండి మన పిల్లల విషయంలో, మాట వినకపోతే ఒకసారి చెప్తాం, రెండుసార్లు చెప్తాం, మూడోసారి కోపం వస్తుంది, నాలుగోసారికి బెత్తం వాడతాం. అంటే ఒక తల్లిగా తండ్రిగా మనకే మన పిల్లల మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు దేవుడికి ఏం లేదా? దేవుడు డైరెక్ట్గా ఇప్పుడు ఈ మాటలు ఇలా బయటికి తీసి చూపిస్తే ఎవరికైనా ఎలా అనిపిస్తుంది అంటే, ఏంటండి చెయ్యండి, అసహ్యం అండి, ఏంటండి ఇలా అనిపించింది. కానీ వెనక చరిత్ర అది వాళ్ళకి అవసరం లేదు. దేవుడు వెంటనే అమలు చేశాడా, లేదా ముందుగా ప్రవక్తలను పంపి మీ జీవితాలు సరి చేసుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి, మీరు అవిధేయులుగా ఉన్నారు, మీరు విధేయత చూపించండి, మీరు ఆ పొరపాటు చేయకండి, ఈ పొరపాటు చేయకండి అని ముందు ప్రవక్తలతో దేవుడు చెప్పించిన తర్వాత చెప్పాడా ఇది? ఎంతమంది ప్రవక్తలు వచ్చి చెప్పారు చెప్పండి? ఇది ఒకరోజు జరిగింది కాదండి. ఎంతమంది ప్రవక్తలు వస్తున్నారు, చెబుతున్నారు, అయినా పెడచెవిని పెట్టారు. అందుకు రాబోతున్న ఒక్కసారిగా కాదు, సంవత్సరాల నుంచి వందల సంవత్సరాలుగా దేవుడు తన ప్రవక్తల ద్వారా పలికించిన మాటను పెడచెవిని పెట్టినందుకు రాబోతున్నటువంటి ఫలితం తప్ప ఒక్క రోజుకు రాత్రి మాట వినకపోతే తెల్లాసరికి దేవుడు చేసుకునే నిర్ణయం కాదు ఇది. అది బైబిల్ పట్ల ఎప్పుడు కూడా తప్పుడు ఆలోచన, బైబిల్ పట్ల ఎప్పుడు కూడా తప్పుడు ఏమంటారు సందేహాలు అవసరం లేదు. ఒక మంచి ఉద్దేశంతో మంచి ఆలోచనతో మీరు బైబిల్ చదవండి, మీకు ఎక్కడ తప్పు కనపడదు. వీళ్ళ మాటలు ఎందుకు? మీరే బైబిల్ ఏమంటే మీరు చదువుగలిగిన వారు, మీరు జ్ఞానవంతులు, మీరు పట్టుదలతో కూర్చుంటే దేవుడు మీకు వివేకాన్ని దేవుడు మీకు ప్రసాదిస్తాడు. బైబిల్కు విరోధులుగా వ్యతిరేకులుగా సమాజంలో ఉన్న వాళ్ళ మాటలు విని మీ మనసులు మీరు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు 10వ వచనంలో ప్రతి వాడు తన చెలికాని మాంసం తినును, ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుషులు. ఈ మాటలన్నీ కూడా ఎక్కడన్నమాట? ఇవన్నీ బెనిహిన్నోము లోయలో జరిగిన ప్రసంగం ఇదంతా. అక్కడే కదా. ఇప్పుడు కొండ కొనుక్కొని ప్రజల్లో పెద్దలు, యాజకుల్లో పెద్దల్లో కొందరిని ఎక్కడ తీసుకెళ్ళమన్నాడు? ఆ లోయలోకి తీసుకెళ్ళమన్నాడు. ఆ లోయలో నిలవబడి పెద్దలందరితో చెబుతున్న మాటలు అన్నమాట ఇవి. లోయ ప్రసంగం. మీకు అర్థం కాదు ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు మరి అది. ఇప్పుడు కొండ మీద కూర్చొని మాట్లాడి దానికి ఏ ప్రసంగం పెట్టారు? కొండ ప్రసంగం పెట్టారా లేదా? కొండ మీద ప్రసంగం అని. మరి ఇప్పుడు ఆయన ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఆయన లోయలో. ఏ లోయ అది? బెనిహిన్నోము లోయలో మాట్లాడుతున్నాడు. ఓకేనా? ఇది లోయలో మాట్లాడుతున్నాడు కనుక లోయ ప్రసంగం అనుకుందాం కాసేపు. ఇప్పుడు చూద్దాం. తర్వాత ఈ మాటలు చెప్పిన తర్వాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచుచుండగా నీవు ఇప్పుడు ఆ కూజ నువ్వు పట్టుకుని వెళ్ళావే, మార్కెట్లోకి వెళ్ళి కుండను కొనుక్కుని వెళ్ళావే, ఆ కూజని ఇప్పుడు నువ్వేం చేయి? పగలగొట్టేసేయి అన్నాడు. అంతే. కొనడం అంటే ఏమంటే మార్కెట్కి వెళ్ళామనటం ఏంటో, కుండ కొనుక్కోమని చెప్పటం ఏంటో, కుండను ఆ లోయలోకి తీసుకెళ్ళమని చెప్పడం ఏంటో, ఆ తర్వాత ఆ కుండను ఏమంటే ప్రసంగం చేయమంటే ఏంటో, ప్రసంగం చేసిన తర్వాత ఆ కుండను ఏం చేయమన్నాడు? ఏమైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది. అంటే ఏంటి ఆయన ఉద్దేశం? ఇప్పుడు ఈ కుండను పగలగొట్టిన తర్వాత ఈ కుండను మరలా ఎలా మనం బాగు చేయలేమో ఈ యెరూషలేం పట్టణం కూడా అలా కాబోతుంది. ఈ యెరూషలేం పట్టణం కూడా అలా కాబోతుంది. అంటే మరలా ఎవడూ తిరిగి బాగు చెయ్యలేని విధంగా ఈ పట్టణం ఏం కాబోతుంది? నాశనం కాబోతుంది. దానికి సాదృశ్యంగా, దానికి గుర్తుగా దేవుడు చెప్పిందే ఈ కుండ, ఈ కూజ అన్నమాట. చూద్దాం తర్వాత ఇంకేమన్నాడు తర్వాత. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మరలా బాగు చేయ నశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టునట్లు నేను ఈ జనమును, ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను అంటున్నాడు. మొత్తానికి ఈ పట్టణానికి పగిలిపోబోతుంది అంటున్నాడు. అంతే. ఈ యూదులకు పగిలిపోద్దిగా, అలానే ఈ పట్టణాన్ని కూడా ఏం చేయబోతున్నాను? పగలగొట్టబోతున్నాను. ఒక కుమ్మరి కుండను పగలగొట్టినట్టు, కుమ్మరి పగలగొట్టిన కుండను మరలా తిరిగి దాని కుండగా ఎలా మార్చలేడో, నేను కూడా ఈ జనమును, ఈ పట్టణమును
మరలా నేను దాన్ని అలా పగలగొట్టబోచున్నాను అని చెప్పి తోఫేతులో పాతిపెట్టుటకు స్థలము లేకపోవునంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుదురు అన్నాడంతే. యెహోవాకు ఇదే, ఈ పట్టణమును తోఫేతు వంటి స్థలముగా నేను చేయుదును. అంటే అదంతా కూడా ఒక లోయ, అంత సమాధులు ఏమంటారు అని అంటే ఎముకలతో నిండుకున్నటువంటి ప్రాంతం ఆ బెన్ హిన్నోం అంతా కూడా. ఎందుకంటే అక్కడ మొత్తం ప్రాక్టీసెస్ అంతా కూడా చూడండి, పిల్లల్ని తీసుకుని వెళ్ళి ఏమండి బలిస్తూ, ఆ తర్వాత చనిపోయిన యుద్ధానికి వచ్చినప్పుడు కూడా ఎక్కువగా అక్కడ ఆ సైన్యం ఆ ఊరి బయటే కదా ఎక్కువ యుద్ధాలు జరుగుతుంటాయి, ఆ పట్టణ బయటనే కదా. అక్కడ చనిపోయిన ఎన్నో శవాల దెబ్బలు, అక్కడ చనిపోయిన ఎంతోమంది అస్థిపంజరాలు. అంటే అలా మారిపోబోతుందా యెరూషలేం పట్టణం అంటే? అవును, దాని నివాసులకు నేను అలాగూ చేదును. యెరూషలేము ఇండ్లును యూదారాజుల నగరులను ఆ తోఫేతు స్థలము వలనే అపవిత్రములగును. ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమునకు దేవతలకు ధూపము వేయుదురో, ఏ గృహాలు అయితే నన్ను కాదనుకొని నన్ను పక్కన పెట్టి నా మాట వెనక నాకు విధేయత చూపక ఆ బయలుదేవతలకు పూజలు చేసి ఎక్కడెక్కడో ధూపాలు వేసుకున్నారో, ఏ ఇంటిని వదిలిపెట్టకుండగా అన్య దేవతలకు పానార్పణంగా అర్పించుదురో ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును అన్నాడు. చూడండి ఇక 14లో, ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోఫేతులో నుండి ఇర్మియా వచ్చి యెహోవా మందిరపు ఆవరణములో నిలిచి జనులందరితో ఇలాగూ చెప్పెను. ఇప్పుడు ఇర్మియా గారు ఇప్పుడు ఆ లోయలో నుంచి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? ఎక్కడికి వస్తున్నాడు? లోయలో నుంచి ఎక్కడికి వస్తున్నాడు? ఇప్పటివరకు ఇదంతా కూడా ఎక్కడ మాట్లాడిన మాటలు ఇవన్నీ ఆ తోఫెతు లోయ లేదా బెన్ హిన్నోము లోయలో మాట్లాడాడు. అదంతా మాట్లాడి కుండ అక్కడ పగలగొట్టి వాళ్ళకు ఆ కుండలో ఉన్న పరమార్థాన్ని వాళ్ళకి తెలియచేసి ఇప్పుడు ఆ పెద్దలతో పాటు, ఆ యాజకులలో పెద్దలతో పాటు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? ఇప్పుడు మందిరానికి వచ్చేసాడు. చూద్దాం ఇప్పుడు యెహోవా మందిరపు ఆవరణములో నిలిచి ఇప్పుడు అక్కడ నిలబడిన ప్రజలందరూ ఉన్నారు దేవుని మందిరంలో. వాళ్ళందరి ముందు నిలబడి చెప్తున్నాడు ఇప్పుడు ప్రసంగం. ఇప్పుడు ఆ మందిరంలోనికి వచ్చేసింది. సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుడకు యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు గనుక ఈ పట్టణమును గూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదికి దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదికి, ఆ పట్టణమే కాదు ఈ పట్టణముతో సహవాసం చేసే వాళ్ళందరి మీదికి అన్నాడు. చూసారా? అప్పుడప్పుడు ఏమనిపించిద్దానంటే, దుష్టులతో సహవాసం చేయకండి, భక్తిహీనులతో సహవాసం చేయకండి. దుష్టులతో భక్తిహీనులతో సహవాసం చేస్తే వాళ్ళ దుష్టక్రియలలో కూడా మీరు ఏమవుతారు అన్నాడు ఆయన? పాలిభాగస్తులు. వారి మీదకి వచ్చే ఉగ్రత కూడా మీ మీదకి రాక తప్పదు అన్నాడు. వాళ్ళ మీదకి వచ్చే కీడు మీకు రాబోతుంది అన్నాడు. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ యెరూషలేం పట్టణమే కాదు, ఆ పట్టణముతో పాటు దానికి సంబంధించిన పట్టణములు అన్న పదం ఉపయోగించారు. చూడండి అక్కడ, ఆ పట్టణముతో పాటు దానికి సంబంధించిన పట్టణములు అన్నిటి మీద అన్నాడు. అలానే దిగుతుంది, దుష్టులందరి మీదకి దిగిపోతుంది దేవుని యొక్క ఉగ్రత. ఏమండి ఈ మాటలు చెప్పిన తర్వాత ఇర్మియా ఆ ప్రవచనములు, ఆ అన్న మాటగా మీకు అర్థం చెప్పడానికి 19వ అధ్యాయానికి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఆ ప్రవచనములు అన్నాడు కదా. ఆ ప్రవచనములు అంటే ఏ ప్రవచనములు? ఇప్పుడు 19వ అధ్యాయం ప్రారంభం చదువుకున్నాం. ఏంటనమాట ఆ ప్రవచనములు? అదే కుండ ప్రసంగం, కూజా ప్రసంగం. ఏంటి ఆ కూజా ప్రసంగం? ఆ కూజా, కుమ్మరి చేసిన కూజా ఎలా అయితే పగిలిపోయిన తర్వాత దాన్ని మరలా ఒక్కటి చేయలేమో, దేవుడు కూడా దీనిని యూదా పట్టణాన్ని ప్రజలను అలా పగలగొట్టబోతున్నాడు. ఎవ్వడు బాగు చేయలేకుండా పట్టణం మారిపోబోతుంది. ఎంత భయంకరమైన కరువు రాబోతుంది అని అంటే, వాళ్ళ పిల్లలనే వాళ్ళు వండుకొని తినే పరిస్థితి రాబోతుంది. ఎంత భయంకరమైన పరిస్థితి రాబోతుందనంటే, వాళ్ళ స్నేహితులను చలికాలను వాళ్ళు వండుకొని తినే భయంకరమైన కరువు రాబోతుందనంటే, ఈ మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? ఆనందంగా ఉంటాయా వాళ్ళకు? అది కోపం వచ్చేసింది. ఎవరికి? ఇప్పుడు ప్రధాన యాజకుడికి కోపం. ప్రధాన యాజకుడు కాదు, పెద్దల నాయకుడికి ఆడి కోపం వచ్చింది. యాజకుడైన పశువురికి ఇంత చెప్తావా యెరూషలేం పట్టణం గురించి? ఎంత బాగుంది ఇప్పుడు ఈ పట్టణం, ఇప్పుడు బాగుంది కానీ భవిష్యత్తులో బాగోదని చెప్తున్నాడు ఆయన. ఈ పట్టణం, ఈ ప్రజలు భయంకరంగా ధ్వంసం కాబోతుంది, నాశనం కాబోతుంది. రాజు నెబుకద్నెజర్ రాబోతున్నాడు. దేవుడు దీని మీదకి భయంకరమైన తన ఉగ్రత, కీడంతా రప్పించబోతున్నాడు అని అంటే ఈ ప్రసంగాలు ఎవ్వరికి రుచించవండి. అంతే కదా. ఇప్పుడు ఏమంటారు, ఖండించి గద్దించి చెప్పే ప్రసంగాలు ఎవరికి నచ్చవు. మరి ఏ ప్రసంగాలు నచ్చుతాయి ఎవరికైనా? దీవెన, ఆశీర్వాదాలు.
దీవెన ఆశీర్వాదాలంటేనే మేము వింటాం తప్ప మీరు కానీ ఖండించి గద్దించారా అండి మేము మీ ప్రసంగాలు వినమండి, అవసరమైతే ఆరాధన కూడా మేము రామండి. ఇది బయట విశ్వాసులు ఏమండి ఆ సేవకులకి ఇచ్చే వార్నింగ్ అనమాట. వాళ్ళు మీరు చెప్పండి, మీరు ఏ ప్రసంగం కొన్ని చోట్ల అవసరమైతే ప్రసంగి కూడా ఆ రోజు ఏం ప్రసంగం చేస్తాడో ముందే చెప్పాలి వాళ్ళకు, పెద్దలకు. ఈ ప్రసంగం మార్చే, ఇదొద్దు ఇదొద్దు ఇదొద్దు, ఏం చెప్పాలి? దేవుడు దీవిస్తాడని చెప్పండి. మీరు ఇలా పాపం చేసుకుంటూ పోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు. మీరు ఇలా తాగుబోతులుగా మారుతూ ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తూనే ఉంటాడు. అంతే. మీరు ఏ వ్యభిచార సంబంధమైన కార్యక్రమాలు మీరు జరిగించుకుంటూ వెళ్ళిపోండి, దేవుడు దీవెనలు మీకు తోడుగా ఉంటాయి ఎప్పుడు. అంతే. ఇలా చెప్పాలా? ఇదా బోధ? అంటే ఎవరో మనుషులు మెప్పించటానికి చేయాలా బోధ? ఈ మాట మాట్లాడితే ఇర్మియాకి ఏం జరుగుతుందో ఇర్మియాకి తెలుసా? తెలుసు. దేవుడు చెప్పమన్న ఈ మాట చెప్పినందుకు పెద్దలు కానీ యాజకులు కానీ తన మీద ఎంత తిరుగుబాటు చేస్తారో తెలుసు. వీళ్ళు చేసి తిరుగుబాటు నాకెందుకు, నా దేవుడు ఏం చెప్పమన్నాడు అది ఖచ్చితంగా చెప్పాలి. అది ఇర్మియా జీవితం. చూద్దాం, ఇప్పుడు చూద్దాం ఇర్మియా 20వ అధ్యాయం. ఈ 20వ అధ్యాయంలో కూడా మీరు చూడండి, ఇర్మియా 20వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు. మీరు దీన్ని 3 భాగాలు చేద్దాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం మొదటి 6 వచనాలు ఏంటి? మొదటి 6 వచనాలకు టైటిల్ ఏంటంటే, మొదటి 6 వచనాలు పశువురు హింసించుట. మొదటి 6 వచనాలలో పశువురు హింసించుట. పశువురు ఎవరు? యాజకుడు. తర్వాత 7 నుంచి 13 వచనాలు చూడండి. నెక్స్ట్ 7 నుంచి 13 వచనాలు, 7 నుంచి 13 వచనాలు స్నేహితుల అపహాస్యం. అంటే ఇర్మియాను తన స్నేహితులు ఆయన ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తుంటారు. తర్వాత లాస్ట్ ఇక 14 నుంచి 18 వరకు చూడండి. 14 నుంచి 18 వచనాల వరకు ఏంటంటే ఇర్మియా యొక్క ఆవేదన. ఓకేనా? 3 భాగాలు. మొదటి 6 వచనాలు ఒకటి, 7 నుంచి 13 వచనాలు ఒకటి, 14 నుంచి 18 వచనాలు ఒకటి. ఓకే, ఇందులో మొదటి భాగం చూద్దాం. మొదటి భాగం టైటిల్ ఏంటి? ఇప్పుడు మొదటి 6 వచనాలు ఏంటి? మొదటి భాగం టైటిల్ ఏంటి? పశువుని హింసించుట. చూద్దాం ఎలా హింసిస్తున్నాడు. ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున బెన్యామీని మీద గుమ్మము వద్ద నుండి బండలో అతన్ని వేయించాను. మరునాడు పశువురు ఇర్మియాను బండలో నుండి పశువురే మరలా బండలో నుంచి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లనెను, యెహోవా నీకు పశువురను పేరు పెట్టాడు. హలో మిస్టర్ పశువుర్, ఇక నువ్వు ఇప్పటి నుంచి పశువురు కాదు, ఇక నీ దేవుడు నీ పేరు మార్చేయబోతున్నాడు. ఏమన్నా అప్పటికే కొట్టాడు, అప్పటికే లోపల బొండ వేసి బిగించేశాడు, విడిపించేశాడు. అయినా కానీ ఇర్మియా తగ్గట్లేదండి. ఇర్మియా తగ్గట్లేదు. ఇర్మియా ఆయన ఫ్లో అయిందే, ఆయన ఫ్లోలో ఆయనే ఉన్నాడు తప్ప భయపడట్లేదండి. ఎవరికి? పశువురికి భయపడట్లేదు. హలో మిస్టర్ పశువుర్ అంటున్నాడు. యెహోవా నీకు పశువుర్ అని పేరు పెట్టడు కానీ మాగోర్ మిసాబీజ్ అని నీకు పేరు పెట్టును అన్నాడు. ఇంతకీ మాగోర్ మిషాబీజ్ అంటే ఏంటంటే నలుదిక్కుల భయము కలగజేసేడు వాడు అని అర్థం. ఇక నీకు నలుదిక్కుల భయము కలగజేసేడు వాడు అనే అర్థంతో కూడిన పేరు నీకు దేవుడు పెట్టబోతున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీకును నీ స్నేహితులందరికీ నీవే భయకారణముగా ఉండునట్లు అన్నాడు. అంతే. నేను చూడగానే అందరూ భయపడిపోతుంటారు ఇక ఈ రోజు నుంచి. ఎందుకు? నీ వల్ల కీడు, నా వల్ల నష్టం రాబోతుంది అన్న భయంతో కీడు ఉండినట్టు చేయుచున్నాడు. నీవు చూచుచుండగా వారు తమ శత్రువులు ఖడ్గము చేత కూలిదరు. ఎవరు? నీ స్నేహితులందరూ కూడా నువ్వు చూస్తుండగానే ఖడ్గము చేత నువ్వు చూస్తుండగా జరిగిపోతుందనంటే నువ్వు చూస్తే అంత భయం మరిక కూలెదరు. మరి యూదా వారందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును, అతడు వారిని చెరపట్టి బబులోనికి తీసుకొని పోవును. ఖడ్గము చేత వారందరిని ఏం చేస్తాడు? ఇక హతము చేయును. ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చినటువంటి లాభమంతయు దాని అమూల్య వస్తువులన్నీ యూదారాజుల నిధులన్నీ నేను అప్పగించేస్తాను. వారి శత్రువుల చేతికి వాటిని అప్పగిస్తాను. శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనికి తీసుకొని పోవుదురు. పశువురు నీవు నీ ఇంటి నా నివసించు వారందరూ చెరలోనికి పోవుదురు. నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనికి వచ్చెదరు, అక్కడనే చచ్చెదరు, అక్కడనే పాతి పెట్టబడెదరు. అయిపోయింది. కొడతావా? కొట్టు. బొండ వేస్తావా? వేయు. హింసిస్తావా? హింసించు. అయినా నేను నా ప్రసంగాన్ని మార్చుకోను. ఎందుకంటే ఇది నా మాటలు కావు. ఎవరి మాటలు ఇవి? దేవుడు నాతో పలకమన్న మాటలు, దేవుడు నా ద్వారా నిన్ను హెచ్చరించమన్న మాటలు. కనుక నువ్వు నన్నేదో కొట్టావనో, నా ఏమండి లేదంటే ఆలిగావనో, లేకపోతే నువ్వు ప్రసంగం వినవనో, లేకపోతే సనుక్కుంటున్నావనో, లేకపోతే ఇంకేదో చేస్తున్నావనో, నేను నా ప్రసంగ తీరు నేనెందుకయ్యా మార్చుకుంటాను?
ఎందుకంటే దేవుడు నాతో పలకమన్న ప్రతి మాట ఖచ్చితంగా పలకి తీరాలి. ఇది పశువులకు సంబంధించింది, అయిపోయింది. 7-13 వచనాల నెక్స్ట్ 7-13 వచనాలలో ఏంటి టైటిల్ ఏంటి? 7-13 వచనాలకు స్నేహితుల అపహాస్యము. చూడండి అక్కడ స్క్రీన్ మీద 7-13 వచనాలు ఏంటి? స్నేహితుల అపహాస్యం. అంటే స్నేహితులు ఎలా హేళన చేస్తున్నారో చూద్దాం. 7వ వచనం నుంచి. యెహోవా, ఇర్మీయా చెప్తున్నాడు దేవుడితో, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు నేనేమయ్యాను? లోపడ్డాను కదా. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివని, నీ ప్రేరణకు లోబడితిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివని నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు అని మాట్లాడుతున్నాడు. అంటే అయ్యా నీవు నన్ను బలవంతం చేశావు అంటే అర్థమేంటి? బలవంతం చేయటం అంటే అసలు నువ్వు ప్రవక్తగా ఉండాలంటే ఇర్మీయా నేను బాలుడను కదయ్యా, నన్ను నువ్వు ప్రవక్తగా ఎందుకు, నాకు వయసు సరిపోదు కదా. ఆ రోజు అన్నాడు కదా ప్రారంభంలో. అప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వు బాలుడు అని నువ్వు అనుకోవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు, ఎవడు నిన్ను ఆపుతాడు, ఎవడు నిన్నేం చేయలేడు, నేను ఉంటాను కదా నీకు అని నువ్వు నన్ను ఆ రోజు అన్నావయ్యా, నేను వచ్చానయ్యా. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందనంటే అందరూ నన్ను ఏం చేస్తున్నారు? నేను దినమెల్లా ఏమైపోతున్నాను? నవ్వుల పాలైపోతున్నాను, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారయ్యా. ఏలయనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతుంది. ఏంటో నా నోటి నుంచి నేను అంటున్నాను జరిగిపోతుంది, శాపం పెడుతున్నాను శాపం వచ్చేస్తుంది. అప్పుడు నన్ను చూడగానే ఈ శాప ప్రసంగి కూడా ఇప్పుడు నోరో ఏంటో ఇప్పుడు అన్నాడంటే జరిగిపోతురా, ఆ టైపులో నా మీద వీళ్ళు ఏం చేస్తున్నారంటే నా మీద వాళ్ళంతా కూడా కామెడీ చేసుకుంటున్నారయ్యా నన్ను. అదనమాట ఆయన బాధ అంతా కూడా. ఇంకా చూడండి ఆ మాట నాకు ఏమంటున్నాడు? దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చును, దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును. నా ప్రసంగం వింటుంటే ఒక్కొక్కరు నా ప్రసంగాన్ని విని అందరూ తిట్టుకోవటమేనయ్యా. ఈయనకి ఎప్పుడు కూడా ఈ శాపాలు తప్ప దీవెనల ప్రసంగాలు ఏం చేయడా? ఎప్పుడు గద్దించడమే తప్ప ప్రేమతో ఎప్పుడు చెప్పడా? ఎప్పుడు హెచ్చరించడమే తప్ప కొంచెం నవ్వుకుంటూ చెప్పొచ్చు కదా అని నా ప్రసంగాలకు పేర్లు పెడుతున్నారయ్యా వీళ్ళంతా. నన్ను చూసి ఎప్పుడు నవ్వుకుంటున్నారు వీళ్ళందరూ కూడా అని మాట్లాడుతున్నాడు. మరి నువ్వు ఇచ్చే సబ్జెక్టులు ఏమో అలా ఉన్నాయి, నాకు నువ్వు ఇచ్చే టైటిల్స్ ఏమో నాకు అలా ఉన్నాయి, నేను ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు నేను టైటిల్ మార్చుకుందామా మెసేజ్ మార్చుకుందామా అంటేనే నీకు కోపం, మార్చుకోకపోతేనే వాళ్ళకు కోపం. మీరిద్దరు బాగున్నారు, మధ్యలో నేను చచ్చిపోతున్నాను మధ్యలో, మీ ఇద్దరి మధ్యలో. నువ్వు ఎక్కడో ఉన్నావు, వీళ్ళేమో నా ముందున్నారు. నన్ను ఏం చేయమంటావు? ఎవరి బాధ ఇది? ఒక ప్రసంగికుని బాధ అర్థం చేసుకుని కొంచెం మాకు ఉంటాయి బాధలు. మాకేం మిమ్మల్ని శత్రువులు చేసుకోవాలి మాకేమైనా ఉంటుందా? ఏమండి అందరు శత్రువులైతే బాగుంటుంది అనుకుంటారా? అందరు మిత్రులైతే బాగుంటుంది అనుకుంటా చెప్పండి? అందరు మిత్రులైతే బాగుంటుంది అనుకుంటారు. నేనేం మాట్లాడి మీకు శత్రువుని అవ్వాలని నాకేమైనా సరదానని చెప్పండి? మీరు ఎందుకు అలా అనుకోవాలి చెప్పండి? ఎవరు అనుకోవాల్సిన పని లేదు ఏ సేవకుడి గురించి కూడా. ఇంకా చూద్దాం ఇంకేమంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? 9వ వచనంలో ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ఇక ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. ఎందుకో ఉదయం లేవగా నాకు ఏమనిపిస్తుంది అంటే ఇక నేను అసలు ఆయన పేరు యెహోవా పేరు ఎత్తకూడదు, నేను అసలు ఈ టైటిల్లే మాట్లాడకూడదు, ఈరోజు ఈ విధమైన ప్రసంగాలు చేయకూడదు అని నేను అనుకుంటున్నా. కానీ అది నా హృదయంలో ఏమైపోతుంది? అగ్ని వలె. నేను అలా అనుకుంటున్నాను అనుకుని కాస్త అలా సైలెంట్గా ఉండేటప్పటికీ మరలా నీ మాటలు నాలో మంట పుట్టించే, నిలబడు, వెళ్ళు, వారణంగి వాళ్ళకు అనగానే వెళ్ళి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. అయ్యా నేను ఎంత వద్దనుకుంటున్నా, ఎంత ఆపుదాం అనుకుంటున్నా, నువ్వేమో నన్ను ఎలా రేపుతున్నావు, వాళ్ళేమో ఇవి తప్ప ఇంకే ప్రసంగాలు లేవని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు? ఇది ఎవరి బాధ? ఒకనాడు ఏమంటే 2500 సంవత్సరాల క్రితం ఇర్మీయా గారి బాధ అది. ఎప్పటి బాధ? 2500 సంవత్సరాల క్రితం సుమారు ఇర్మీయా గారి బాధ. ఇంకా ఏమంటున్నాడు? అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది, నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. నలుదిక్కుల భయం అని అనేకులు గుసగుసలాడగా వింటే నన్ను చూసి ఈడు నలుదిక్కుల భయం అని వస్తున్నాడు, నలుదిక్కుల భయం అనేటోడు వస్తున్నాడు రా. ఆ టైపులో నా మీద సెటిల్ వేసుకుంటున్నారయ్యా. నలుదిక్కుల భయం అని నా మీద గుసగుసలాడుతున్నారు. వారు దుర్మార్గుడని మీరు చాటించినడలా మేమును చాటింతమందురు. ఆ పశువురు అనేవాడు దుర్మార్గుడు అని అంటే వీళ్ళు ఏమంటారంటే లేదు ఇర్మీయా వీడే దుర్మార్గుడు అని, నన్ను దుర్మార్గుడిగా వాళ్ళు చాటింతుమందురు. అతడు ఒకవేళ చిక్కుపడును, అప్పుడు మనం అతను పట్టుకొని అతని మీద
పగ తీర్చుకుందామని, నా మీద పగ తీర్చుకోవాలని చెప్పుకుంటున్నారయ్యా. నాకు స్నేహితులైన వారు ఉన్నారు చూసారా నా చుట్టూ, వాళ్ళ స్నేహితులు చూడండి. నాకు స్నేహితులైన వారు కూడా ఏమనుకుంటున్నారు, నన్ను నేను పడిపోవటం చూడగా, నేను పడిపోగా చూడవాలని కనిపెట్టుకుని ఉన్నారు. వీళ్ళే స్నేహితులండి. స్నేహితుడు అనేవాడు పడిపోతే చెయ్యి ఇవ్వాలి, నిలబెట్టాలని చూడాలి, కానీ నేను ఎప్పుడు పడిపోతానా అని చూస్తున్నారనమాట. ఎంత బాగున్నారు చూసారా స్నేహితులు. నేను నిలబడటం చూసి సంతోషించే వాళ్ళు కాదు, వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడా, వీడు ఎప్పుడు పడిపోతాడా వీడు అని చూసుకుంటూ ఉంటుంటారండి కొంతమంది. ఏమంటాం చెప్పండి ఇంకా అలాంటి వాళ్ళు ఎవరట, వాళ్ళు మళ్ళా స్నేహితులట. నేను పడిపోగా చూడవాలని కనిపెట్టుకుని ఉన్నారు. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత పెద్ద మాట అన్నాడంటే, సరే ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు బాధ కలుగుతున్నా, చాలా వేదనకు లోనవుతున్నా, మనసు పాడైపోతున్నా, వెంటనే మళ్ళీ నువ్వు గుర్తు చేస్తున్నావయ్యా. నీ శక్తి, నీ సామర్థ్యం ఏంటంటే, నువ్వు పరాక్రమం గల శూరుడు కదా, నువ్వే నాకు తోడుగా ఉన్నావు కదా. నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు, వారు యుక్తిగా జరుపుకున్నారు కనుక బహుగా ఒకరోజు వాళ్ళు ఏమైపోతారు, సిగ్గుపడతారు. వారెన్నడూ మరోవాని నిత్య అవమానం వాళ్ళు పొందుతారు. సైన్యములకు అధిపతిగా యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయములో పరిశీలించువాడవు నీవే, నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను అన్నాడు. చూడండి ఆయన అంటే నిజంగానండి, ఈ మాట చదివినప్పుడు ఎంత సంతోషం అనిపించిందంటే, నా వ్యాజ్యము నీకే అప్పచెప్తున్నాను అంటే అర్థం ఏంటి, అయ్యా ఇక నా విషయంలో నీకే అప్పచెప్పేస్తున్నాను అయ్యా అంటే. నా వ్యాజ్యం అంటే అర్థమే, నా సమస్య నీకే అప్పచెప్పేస్తున్నాను. వ్యాజ్యము అని అంటే, వ్యాజ్యం అంటే ఏమంటారు, పిటిషన్ అంటాం కదా, కోర్టులో వేస్తాం కదా. కానీ ఇక్కడ ఇర్మియా ఉంటున్నాడంటే, నా వ్యాజ్యం నీకే అప్పచెప్పేస్తున్నా, ఇక నువ్వే చూసుకో, ఇక నాకు సంబంధం లేదు. దేవుడికి వదిలేశాడంటే, అది దేవుడికి వదిలేయగలగాలి. యేసుప్రభును కూడా మనం చూస్తున్నప్పుడు యేసుప్రభు జీవితంలో కూడా మనకు అదే కనబడుతుంది కదండి. ఆయన కూడా పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21, 22, 23 మీరు చదువుతున్నప్పుడు, ఆయన దూషించబడి బదులు దూషింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అంటే ఆయన్ని దూషించే వాళ్ళని తిరిగి దూషించాలనుకోలేదు యేసుప్రభు. తను శ్రమ పెడుతున్న వారిని చూసి మళ్ళీ శ్రమ పెట్టాలనుకోలేదు. ఒక్కటే ఆయన అనుకున్నాడు, దేవా నువ్వు చూసుకొని. ఆయన తన వ్యాజ్యాన్ని కూడా ఎవరికి అప్పచెప్పేశాడు అనమాట. యేసుప్రభు కూడా దేవునికి అప్పచెప్పేశాడు. మీరు కూడా మీ పట్ల హేళన చేసేవారు, ఎగతాళి చేసేవారు, అవమానించేవారు, నిందించేవారు, శ్రమ పెట్టేవారు ఎవరున్నా ఎవరికి అప్పచెప్పండి, దేవునికి అప్పచెప్పుకోండి. ఎందుకంటే ఆయన తీర్చుకుంటాడు. మనం వింటున్నాం కదా, పగ తీర్చుట ఎవరి పని, దేవుని పని. మన పని ఏంటంటే ప్రార్థించుట మన పని, పగ తీర్చుట దేవుని పని. ఇది మీరు ఎప్పుడు మర్చిపోకండి. ఈ ఫార్ములా లైఫ్ లాంగ్ మీరు దీన్ని గుర్తుంచుకొని దీన్ని మీరు అప్లై చేశారనుకోండి, మీ జీవితం బాగుంటుంది. మనం పగ తీర్చుకోవడానికి మనమే కక్షలు తీర్చుకొని, మనమే పంచాయతీలు పెట్టుకొని, మనమే కూర్చుంటే ఏమీ తేలదు. ఇంకా అల్లరైపోతాం, ఇంకా అవమానించబడతాం మనం. కనుక దయచేసి ఆ పరిస్థితి వద్దు మనకు అంటున్నాడు ఆయన. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక, యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు అన్నాడు. రెండో భాగం అయిపోయింది. ఏంటిది రెండో భాగము? స్నేహితుల అపహాస్యం, అంతే కదా, 7 నుంచి 13 వరకు. నెక్స్ట్ చివరిది ఏంటి? 14 నుంచి 18 ఇర్మియా గారి యొక్క ఆవేదన, తన్ను తాను ఎలా నిందించుకుంటున్నాడో చూద్దాం. ఏమంటే ఎంత బాధపడితే ఆ మాటలు అంటాడో చూద్దామా. 14 నుంచి, నేను పుట్టిన దినము శపింపబడును గాక. చూడండి ఎందుకు అంత విరక్తి వచ్చింది ఏంటయ్యా నీ జన్మ మీద నీకు. ఇర్మియా గారు వాళ్ళు పెట్టి టార్చర్ అలా ఉంది. ఎవరు పెట్టేది? యూదుల్లో పెద్దలు పెడుతున్నారు, యాజకులు పెడుతున్నారు, ప్రజలు పెడుతున్నారు, రాజులు పెడుతున్నారు, అందరూ 4 వైపులు. అందుకే జీవితం మీద విరక్తి వచ్చి, నేను పుట్టిన దినము శపింపబడును గాక, నా తల్లి నన్ను కన్న దినము శుభదినమని అసలు నా తల్లికి నేను ఎందుకు పుట్టానా అనబడును గాక. నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించిన వాడు శాపగ్రస్తుడగును గాక. ఎవడు చెప్పాడు ఏంటో మొట్టమొదటి మీకు అబ్బాయి పుట్టాడని తీసుకెళ్ళిపోయి మా అమ్మకి, ఆడికి శాపం వచ్చుగాక అంటున్నాడు. ఎప్పుడో పోయి ఉంటాడు పాపం. అంటే ఆయన చూడండి, ఆయన జీవితం మీద, ఆయన జన్మం మీద ఆయనకు వచ్చిన విరక్తి చూడండి ఎలా ఉందో. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతి కాకుండానట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు కనుక అంటున్నాడు. చూడండి ఆయన
అయ్యో నేను గర్భంలో నుంచి ఎందుకు వచ్చానా, గర్భంలో చచ్చిపోయి ఉన్నా బాగుండేది కదా అంటున్నాడు. యెహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపజేసిన పట్టణముల వలె ఆ మనుషుడు ఉండునుగాక. ఉదయమున ఆర్తధ్వనిని మధ్యాహ్న కాలముందు యుద్ధధ్వనిని అతడు వినుగాక. కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేను ఎలా గర్భములో నుండి వెడలి తిని. ఎందుకు వచ్చాను? యెరూషలేము దేవాలయం పడిపోవడం చూడటానికి వచ్చానా? ప్రాకారాలు పడిపోతున్న చూడటానికి వచ్చానా? నా సహోదరులందరి మీద నెప్పుకొని దాడి చేసి ఒక్కొక్క దొరికిన కత్తితో చంపుకుంటూ వెళ్ళిపోతుంటే, తలలు ఎగిరి పడిపోతుంటే, కరువుతో వెలువెల్లాడిపోయి పిల్లలు తల్లిదండ్రులే పిల్లలు చంపుకొని తినకపోవటం నేను నా కళ్ళతో చూసి నేను తట్టుకోవాలా? ఇదంతా ఆ మనిషి చంపుకొని తినేటువంటి ఆ పరిస్థితిని చూసి, ఇది చూడటానికా నేను బతుకున్నాను, ఇది చూడటానికా నేను వచ్చాను, నేను ఎందుకు వచ్చానా, నేను ఎందుకు బతుకున్నానా, నేను ఎందుకు పుట్టానా, చచ్చిపోయి ఉన్నా బాగుండేదే నా తల్లి గర్భంలో. ఇవన్నీ నేనే చెప్పవలసి వచ్చిందే మరలా ఈ ప్రవచనాలన్నీ. ఇవన్నీ కూడా దేవుడు నా కళ్ళతో చూపించబోతున్నాడే భవిష్యత్తులో. ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ జీవితం? ఇది ఇర్మియా గారి ఆవేదన. ఈరోజు ఏమి నేర్చుకున్నాం? 19-20 అధ్యాయాలు. ఏంటి ఈ 2 అధ్యాయాలు కలిపి టైటిల్ ఏమనుకున్నాం? ఇర్మియా గారి శ్రమలు 2వ భాగం. మొదటి భాగం చూసాం మాటలతో, ఇప్పుడు చేతల్లోకి దిగారిగా శ్రమ పెట్టడం. అందులో ఎలాగో కొట్టేశారు, కొట్టి బండ వేసేశారు. ఎందుకు కొట్టాడు ఆ పశువులు అనేవాడు అని అంటే ప్రవచనం చెప్పాడు. ఏం ప్రవచనం చెప్పాడు? ఇక ఈ లోయ హత్యలోయగా మారబోతుంది, భయంకరమైనటువంటి శవాల దిబ్బగా ఈ పట్టణం మారిపోబోతుంది, భయంకరమైన కరువు రాబోతుంది, పిల్లల్నే చంపుకొని తినే పరిస్థితి రాబోతుంది. ఇక ఈ పట్టణాన్ని ఎప్పటికీ ఎవ్వరూ బాగు చేయలేని విధంగా దేవుడు దీని మీదకి శాపాన్ని తీసుకొని ఉగ్రతను తీసుకొని రాబోతున్నాడు అన్నందుకు యాజకుడైన నాయకుడైన పశువులకు కోపం వచ్చి ఇర్మియాను కొట్టాడు. అయినా ఇర్మియా తన స్టాండ్ ఏమైనా మార్చుకున్నాడా? కొట్టిన తర్వాత విడిపించిన తర్వాత, ఒరే నీకు చెప్పమన్నాడు రా దేవుడు, ఇప్పుడు పశువురు నీకు ఉంటుందా ఆ రోజు అని మళ్ళీ చెప్పాడా? మళ్ళీ చెప్పాడు. అంటే ఇర్మియా ఎక్కడ కూడా భయపడింది లేదు. శ్రమలలో కూడా ఇర్మియా సత్యాన్ని చెబుతూనే ఉన్నాడు. మనం కూడా శ్రమలు వచ్చాయి కదా అని వాళ్ళెవరేదో అన్నారు కదా, వీళ్ళెవరేదో అన్నారు కదా, వాళ్ళు శనిగారు కదా, వీళ్ళు శనిగారు కదా, వాళ్ళు నిందించారు కదా, ఏమంటే వీళ్ళు నిందించారు, వీళ్ళు అవమానపరిచారు, వాళ్ళు అవమానపరిచారని మనం చెప్పవలసిన సత్యాన్ని చెప్పకుండా ఉండకూడదు అన్నది ఇర్మియా జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం. 2, శ్రమలు వచ్చినా దేవుని కొరకు నిలబడ్డాడు. పని మానుకోవటం లేదు ఆయన. నేను చెప్పకుండా ఉంటానా అనుకున్నానులే కానీ అది నా హృదయంలో ఏమవుతుంది, అగ్ని వలె మండుచున్నది కదా, నేను చెప్పకుండా ఎలా ఉండగలను అన్నాడు. చెప్పితే చంపేస్తారు కదా, అయినా పర్వాలేదు. అంటే ఇది ఏ పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ మనం సత్యాన్ని చెప్పకుండా ఉండకూడదు. సత్యం చెబుతూనే ఉండాలి, శ్రమల్లో కూడా నిలబడాలి. చివరికి ఆయన తనకు వచ్చిన కష్టాన్ని, నష్టాన్ని ఇదంతా ఎవరికి చెప్పుకుంటున్నాడు అంటే అంతా ఎవరికి వదిలేసాడు? దేవుడికే వదిలేశాడు. తీర్పు తీర్చి దేవునికే తను అప్పగించుకొని యేసుప్రభుల వారు ఎలా అయితే చేశారో ఆయన, ఇర్మియా గారు కూడా తన వ్యాజ్యాన్ని ఎవరికి అప్పచెప్పేశాడు? దేవునికి అప్పచెప్పేశాడు. మీరు, నేను, మనము కూడా మన జీవితంలో అవమానాలైనా, నిందలైన, కష్టాలైన, శ్రమలైన ఏవి వచ్చినా మనము సత్యంలో నుంచి వేరు కావాల్సిన పని లేదు. సత్యంలో నిలబడాలి, శ్రమల్లో కూడా నిలబడాలి. ఎవరి వల్లైనా బాధలు కలుగుతున్నప్పుడు, అవమానాలు కలుగుతున్నప్పుడు వాళ్ళ విషయంలో మనమేమి చేయాల్సిన పని లేదు. వాళ్ళ విషయంలో మనం ఎవరికి అప్పచెప్పుకోవాలి? దేవునికే అప్పచెప్పుకోవాలి అన్నది ఈరోజు పాఠంలో నుంచి మనం నేర్చుకున్న సత్యం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇప్పటి వరకు ఇర్మియా జీవితంలోని ఒక ఘట్టాన్ని మేము చూసాం. మీ కొరకు నిలబడినందుకు, మీ పక్షాన మాట్లాడినందుకు, తనకు కలిగినటువంటి శ్రమ, బాధ, ఆ పశువులు కొట్టి బొండ వేసినా భయపడక తిరిగి అదే రోషంతో ఎలా మీ సత్యాన్ని ప్రకటించాడో మేమందరము కూడా తండ్రి ఏ పరిస్థితుల్లోనైనా సత్యాన్ని ప్రకటించేవారముగా ఉండుటకు సహాయం చేయమని కోరుతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి ఈ సమయంలో సంఘమంతా కూడా అత్యాసక్తితో మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతుంది. తమ్ముడు సోమన్న కూతురు విషయంలో మేమందరము మిమ్మల్ని వేడుకుంటున్నాము, ప్రాధేయపడుతున్నాము. మీ కుమార్తెను మీరు కనికరించండి,
తండ్రిగా తల్లిగా వారు పడుతున్న బాధను మీరు జ్ఞాపకం చేసుకునండి. అలాని ఈ నెలలో జరగనైనటువంటి 3 రోజుల సభలను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆ సభలు మీకు మహిమకరంగా జరగాలి, అనేక మందికి దీవెనకరంగా రక్షణార్థమైన ఆయన ఆ సభలు జరుగునట్లుగా, ఆ సభల విషయంలో ఆలోచించే కష్టపడుతున్న, పనిచేస్తున్న, ఆర్థికంగా సహకరిస్తున్న మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మరొక వారం మేమంతా కూడా తండ్రి ఆరాధనలో కలుసుకొని మిమ్మల్ని ఆరాధించే పర్యంతం మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.